మిత్రులందరికీ శుభ సాయంకాలం. మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు లేదా శుభరాత్రి కథలు 47వ కథకు మీ అందరికీ శుభ స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు చూపుడు వేలు. విందామా మరి? మనందరికీ తెలుసు చూపుడు వేలు యొక్క ప్రాముఖ్యత ఏమిటో. ఎదుటివారిలో ఎటువంటి లోపాలున్నా వాడే అని చెప్పి మనం చూపుడు వేలుతో చూపిస్తాం. చూపుడు వేలునే మనం పాయింటింగ్ ఫింగర్ అంటాం. అంటే ఎదుటివారిలోని లోపాలను ఎత్తి చూపడానికి ఉపయోగించే ఆ వేలు తనలో లోపాలని మాత్రం ఎప్పుడూ గుర్తించదు కదా. అటువంటి చూపుడు వేలు యొక్క కథ ఇది. విందాం మరి. ఒకసారి ఒక సన్యాసి నీటి కోసం నది ఒడ్డుకు వెళ్ళాడు. ఆ నదిలో నీళ్లు తాగి ఆ రాయిపై తల ఆనించి కాసేపు అక్కడే పడుకున్నాడు. గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు నీళ్లు నింపుకోవడానికి ఆ నది వద్దకు వచ్చారు. అక్కడి నుంచి వెళ్తున్న స్త్రీలలో ఒక ఆమె ఇలా అంది, చూడు, ఈయన సన్యాసి అయి ఉండి కూడా నిద్రపోవడానికి దిండు ఆసరా కావాల్సి వచ్చింది. అది రాయి అయినా దిండు చేసే పనినే చేస్తోంది కదా. వెంటనే ఆ ఋషి ఆ స్త్రీ చెప్పింది విని ఆ రాయిని నదిలోకి విసిరేశాడు. రెండవ మహిళ ఇలా అంది, అతను సన్యాసి అయ్యాడు, కానీ కోపం ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఎప్పటికీ అతను క్రోధం నుంచి విముక్తి పొందనేలేదు. నువ్వన్న మాటకి ఆ దిండు ఎలా విసిరేశాడో చూడు. ఆ సన్యాసి ఆ తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడు అక్కడ ఉన్న మూడో మహిళ అతనితో ఇలా చెప్పింది, బాబా, ఇది నదీ తీరం. స్త్రీలు ఇక్కడికి వస్తూనే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. వారి సంభాషణను బట్టి మీరు మీ చర్యలను మార్చుకుంటూ పోతూ ఉంటే మీరు మీ ఆధ్యాత్మిక సాధన, అదే తపస్సు ఎప్పుడు చేస్తారు చెప్పండి. కానీ నాలుగవ మహిళ చాలా అందమైన అద్భుతమైన విషయాన్ని చెప్పింది. బాబా, మమ్మల్ని క్షమించండి. మీరు సన్యాసి కాబట్టి మీరు అన్నింటినీ వదులుకున్నారు అని మేము భావిస్తున్నాం. కానీ మీరు మీ మనసును విడిచిపెట్టలేదు. అది ఇప్పటికీ మీ దగ్గరే ఉంది. మీ మనస్సును బాహ్య ప్రపంచం నుంచి దూరం చేసి మీ హృదయానికి అనుసంధానం చెయ్యండి. ఈ ప్రపంచం మీరు చేస్తున్న మంచిని లేదా చెడుని గురించి మీకు ఏమి చెప్పినా సరే, మీ హృదయం మీకు ఏం చెబుతుందో మీరు దాన్నే అనుసరిస్తారు. అందువల్ల మరోసారి చెప్తున్నాను, మీ మనస్సును బాహ్య ప్రపంచం నుంచి దూరం చేసి మీ హృదయానికి అనుసంధానం చేసినప్పుడే మీరు నిజమైన ఋషి అవుతారు. కాబట్టి మీలోని లోపాలను మా చూపుడు వేలుతో చూపిస్తూ మిమ్మల్ని ఏదో అన్నాము అని మీరు బాధపడకుండా, నా మాటలు కనుక మీకు అర్థమైతే ఎప్పటికైనా మీ హృదయం మీకు ఏం చెబుతుందో దానినే మీరు అనుసరించండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది నిజమే కదా. ప్రజలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనని చూసి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళకి తోచిన సలహాలు ఇస్తూనే ఉంటారు. ఏదో ఒకటి అలా అంటూ ఉండడమే ఈ ప్రపంచం యొక్క పని. మనం పైకి చూస్తూ నడిస్తే నీకు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి, అహంకారి అయిపోయావు అంటారు. మనం కిందకి చూసి నడుస్తూ ఉంటే, నువ్వు అసలు ఎవరి వైపు చూడడం మానేశావు, అంత నిర్లక్ష్యం వచ్చేసింది నీకు అంటారు. మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే అతను సన్యాసం తీసేసుకున్నాడు, లేదా ఏవో కష్టాలు ఉండుంటాయి పాపం అంటారు ప్రజలు. అలా కాకుండా చుట్టుపక్కలకి చూస్తే వాడికి ఏకాగ్రత లేదు, స్థిరత్వం లేదు, వాడి దృష్టి అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది అంటారు. చివరకు అన్ని వైపుల నుంచి నిరాశని ఎదుర్కొన్న తర్వాత మనం నిరుత్సాహంతో ఏడుస్తుంటే అప్పుడు కూడా మన వైపు చూపుడు వేలు చూపిస్తూ అనేవాళ్ళు ఇలా అంటారు, నువ్వు చేసుకున్న కర్మఫలానికి నువ్వు అనుభవించాల్సిందే అని. కాబట్టి భగవంతుడిని సంతృప్తి పరచడం చాలా సులభం, ఈ ప్రపంచాన్ని ఒప్పించడం మాత్రం చాలా కష్టం. అయితే ఈ ప్రపంచాన్ని కూడా మనం సంతోషపెట్టచ్చు, లేదా ఆ భగవంతుణ్ణే సాక్షాత్తు ప్రసన్నం చేసుకోవచ్చు. ఎలా అంటారా? మన మనసుతో మన హృదయాన్ని అనుసంధానం చేసి ధ్యానం చేయడమే దానికి ప్రధాన సాధనం. మనం సవ్యమైన మార్గంలో ప్రయాణించే దారిని మన మనసే చూపిస్తుంది. మన చూపుడు వేలుతో ఎదుటివారి లోపాలను ఎత్తి చూపించే కన్నా మన మనసును మనమే నియంత్రించుకుని మన మనసు చెప్పినట్టుగా నడుచుకోవడమే మన ధర్మం. మళ్ళీ రేపు మరొక కథలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.